కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరిస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వం రాకముందు ఏదైతే 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం పరిపాలించిన దాంట్లో మాటలకే పరిమితమై చేతలు చేయని సందర్భం ప్రత్యక్షంగా మనం చూసాం. ఈ గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం నేను వచ్చినప్పుడు స్థానికంగా ఇందాక చెప్పిన సమస్యలే ఆనాడు పెద్దలందరూ చెప్పారు. అదే వేదిక మీద మీ దీవెనలతో మీ ఆశీస్సులతో మీ చిన్న ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పాను. మనం ఏదైతే అనుకున్నామో మీ గుండెల్లో ఏదైతే ఉందో అది ఈనాడు తెలంగాణ ప్రజల అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యంలో మనం ఉన్నాం. డిసెంబర్ 9వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గాని కేబినెట్ మంత్రులైన 11 మంది మేమందరం ప్రమాణ స్వీకారం చేసి శాసనసభ్యులుగా చేసిన లగాయత్తు మొదటి 48 గంటల లోపే